హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందరికైతే వచ్చేసాను. చాలా మంది కువైట్ ఇళ్లలో పని చేయడానికి వస్తూ ఉంటారు. డ్రైవర్ గా, లేదంటే హౌస్ బాయ్ పని చేయడానికి, లేదంటే గార్డెన్ పని చేయడానికి, లేదంటే ఎడార్లో గొర్రెల కాడ లేదా ఒంటెల కాడ కూరగాయ తోటల్లో పని చేయడానికి, ఇలాంటి పనులు చేయడానికి చాలా మంది మగవాళ్ళు వస్తూ ఉంటారు. ఆడవాళ్ళు అయితే ఇళ్లలో క్లీనింగ్ పని చేయడానికి, పిల్లలు చూసుకోవడానికి, వంట చేయడానికి, ఇలాంటి పనులకు ఆడవాళ్ళు కూడా ఎక్కువగా కువైట్కి అయితే వస్తూ ఉంటారు. కొత్తగా వచ్చే వాళ్ళకు కొద్దిగా భయం అనేది ఉంటుంది. అంటే మీ కువైట్కి వెళ్ళిన తర్వాత ఆ కువైట్ ఎయిర్పోర్ట్ లో నుంచి మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు, మా కోసం ఎవరు వస్తారు, మాకు తెలియదు కదా, ఆ ఎయిర్పోర్ట్ లో దిగి మేము ఎక్కడ ఉండాలి ఏంటి అనేది ఒక భయం ఉంటుంది. రెండోది వచ్చి మీ కువైట్ ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత కొత్తలో మా దగ్గర ఏం పనులు చేయిస్తారు, వాళ్ళ భాష మాకు రాదు కదా, వాళ్ళు చెప్పేటి మాకు అర్థం కాదు కదా, మేము ఎలా పని చేయాలి ఏంటి అని ఇంకొక భయం ఉంటుంది. ఇంకా మూడోది వచ్చి మాకు ఎప్పటి నుంచి జీతాలు ఇస్తారు, మీ కువైట్కి వెళ్ళిన రోజు నుంచే మాకు జీతం అనేది మొదలవుతుందా, లేదంటే మాకు పనులు చెప్పరేమో వెళ్ళిన కొత్తలో, ఏ రోజైతే మేము పనిలో జాయిన్ అవుతామో, డ్యూటీలో జాయిన్ అవుతామో ఆ రోజు నుంచి మాకు ఏమన్నా జీతం అనేది స్టార్ట్ అవుతుందా, లేదంటే వెళ్ళిన రోజు నుంచే మాకు జీతాలు అనేటివి స్టార్ట్ అవుతాయా, ఇలాంటి డౌట్లన్నీ చాలా మందిలో ఉంటాయి. ఈ డౌట్లన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ చేసుకుందాం. వీడియోని అయితే అందరూ లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అస్సలు చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకా 10 మంది చూసే అవకాశం ఉంటుంది. అందరూ లైక్ చేసి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా, మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. దాంతోపాటు నా ఇన్స్టా ఐడి కూడా ఫాలో చేసుకోండి. మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేస్తే మీకు వెంటనే నేను రిప్లై అనేది ఇస్తాను. నా ఇన్స్టా ఐడి వచ్చి జీకేబీ తెలుగు వ్లాగ్స్ అని ఉంటుంది. మీకు ఎక్కడ కూడా టైప్ చేసే చూడండి. ఆ నేమ్ కొట్టారంటే ఇన్స్టాలోకి వెళ్ళి నా ఐడి ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ ఫాలో చేసుకొని మీకు ఎప్పుడైనా ఎనీ టైం మీకు డౌట్ వచ్చినప్పుడు మెసేజ్ చేయండి. నా ఖాళీ దొరికినప్పుడు ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్, మీకు వీసా వచ్చిన తర్వాత మీకు ప్రాసెస్ అంతా పూర్తి చేసుకొని కువైట్కి అయితే బయలుదేరినారు. కువైట్కి బయలుదేరి కువైట్ ఎయిర్పోర్ట్ లో దిగేశారు. కువైట్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడ కొందరు పోలీసులు ఉంటారు. పోలీసులు అంటే ఎయిర్పోర్ట్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి ఏం భయపడద్దండి. వాళ్ళు కొద్దిగా గట్టి గదమాయించినట్టు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇట్రా, ఇలా అంటారు. అంటే వాళ్ళ భాష మనకు అర్థం కాదు కాబట్టి వాళ్ళు హోయ్ అంటారు, హే అంటారు. కొద్దిగా ఇలా గట్టి కలిసే వాళ్ళు కూడా కొందరు ఉంటారు ఎయిర్పోర్ట్ లో పనిచేసే వాళ్ళు, కువైట్ వాళ్ళు. వాళ్ళని చూసి మీరు భయపడకండి. ఏంద్ర అబ్బాయిలు ఇలా అరుస్తున్నారు, ఏంద్ర అబ్బాయిలు ఇలా మాట్లాడుతున్నారని మీరేం టెన్షన్ పడద్దండి. మీరు దిగిన తర్వాత మీ దగ్గర పాస్పోర్ట్ తీసుకుంటారు, మీ దగ్గర వీసా తీసుకునేస్తారు. వీసా పాస్పోర్ట్ 2 తీసుకొని మీ దగ్గర ఫింగర్స్ వేయిస్తారు. అక్కడ ఫింగర్స్ తీసుకుంటారు. ఎయిర్పోర్ట్ లో నుంచి బయటికి రావాలంటే ఇంతకు ముందు మీ పైన ఏమైనా కేసులు ఉన్నాయా ఏంటి అనేది వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు. అక్కడ ఫింగర్స్ అనేది వేయమంటారు. ఫింగర్స్ వేసిన తర్వాత అక్కడ ఓకే అని తెలిసిన తర్వాత అప్పుడు మన పాస్పోర్ట్లు అవన్నీ వాళ్ళే తీసుకొని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి మిమ్మల్ని కూర్చోబెట్టి అక్కడ మీకు బయోమెట్రిక్, ఇప్పుడు కువైట్ లో బయోమెట్రిక్ అనేది ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. కువైట్ వాళ్ళు చేయించుకోవాలి, ప్రవాసీలు చేయించుకోవాలి, అందరూ చేసుకోవాలి. బయోమెట్రిక్ అనేది చేయిస్తారు. మీ దగ్గర సిగ్నేచర్ తీసుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత వెయిటింగ్ హాల్లో కూర్చోపెడతారు. కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కూడా వెయిటింగ్ హాల్లో కూర్చోపెడతారు. మీరు గంట అయినా 2 గంటలైనా అక్కడే కూర్చోవాలి. ఇంకా తర్వాత మీకు ఎవరైతే వీసా తీసింటారో వాళ్ళ సివిల్ ఐడి తీసుకొని వచ్చి, ఒకవేళ కువైట్ అతనైనా రావచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్ అయినా రావచ్చు, లేదా మీకు తెలిసిన బంధువులైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఎవరు వచ్చినా సరే మీకు వీసా ఎవరైతే తీసింటారో వాళ్ళది సివిల్ ఐడి తీసుకొని రావాలి. కువైట్ వాళ్ళది సివిల్ ఐడి కార్డు తీసుకొని అక్కడికి వచ్చి అక్కడ 10 దినాలు డబ్బులు పే చేసి అక్కడ సైన్ చేసి అప్పుడు మిమ్మల్ని కువైట్ ఇంటికి తోడుకొని వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఆడికి మీ ప్రాసెస్ అయిపోతుంది. ఇంతే కువైట్ ఎయిర్పోర్ట్ లో జరిగే ప్రాసెస్ ఇది ఓన్లీ ఖాదీం వీసా వాళ్ళకి మాత్రమే, సూన్ వీసా వాళ్ళకి కాదు. సూన్ వీసా వాళ్ళకు ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది కూడా మీకు చెప్తాను. ఇది ఓన్లీ ఖాదీం వీసా, అంటే కువైట్ ఇళ్లలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ ప్రాసెస్ ఉంటుంది. కువైట్ ఇంటికి తొడుకొని వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీకు రెస్ట్ తీసుకోమంటారు. ఒక 2 గంటలో 3 గంటలో లేదా సాయంత్రం వెళ్తే ఇంకా నైట్ అంతా పడుకోండి, మీరు జర్నీ చేసి అలసిపోయి చెప్పారు కదా అని పడుకోమని చెప్తారు. పడుకునేస్తారు. మీకు భోజనం మంచి చెడ్డ, మీకంటే ముందున్న వాళ్ళ పని మనుషులు లేదా మీకంటే ముందు వచ్చిన డ్రైవర్లు కావచ్చు, ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు నీకు అన్నం తీసుకొచ్చిస్తాను తినండి ఇది అంటారు. అన్నం తినేసి నువ్వు పడుకుంటావు, రెస్ట్ తీసుకుంటావు. నెక్స్ట్ డే తెల్లారిన తర్వాత నువ్వు ఏం పని చేయాలి ఏంటి అనేది కువైట్ వాళ్ళు నీకు చెప్తారు. అంటే నీకు అరబ్బీ రాదు కాబట్టి నీ తోటి వ్యక్తులు ఉంటారు కదా, నీకంటే ముందు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తారు ఈ మనిషిని ఈ పని చేయమని చెప్పు. డ్రైవర్ అయితే కన్నా మార్నింగ్ లేచిన వెంటనే నువ్వు కార్లు కడుక్కోవాలి, నువ్వు బయట ఉన్న కాంపౌండ్ అంతా క్లీన్ చేసుకోవాలి, ఏదైనా వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు ఇవి అవి ఉంటే ఆ చెట్లకు నీళ్లు పట్టుకోవాలి, ఇలాంటి పని చేసుకుంటూ ఉండని చెప్తారు. హౌస్ బాయ్ పని చేయడానికి వచ్చినావు అనుకోండి, వాళ్ళకి నేర్పిస్తారు. కాఫీ ఈ విధంగా చేయాలి, టీ ఈ విధంగా చేయాలి,
గవా అనేది ఈ విధంగా కాంచాలి. గవా అంటే అది ఒక వెరైటీ ఉంటుంది, మీకు తెలియదు. ఇక్కడికి వస్తే మీకు వాళ్ళు నేర్పిస్తారు ఎలా కాంచాలి ఏంటి అనేది. ఒక పౌడర్ ఉంటుంది, అది వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా మరిగించాలి. అది దాంట్లో చెక్క లవంగాలు ఇవన్నీ పౌడర్స్ ఉంటాయి, అదంతా వేసి కాంచాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ పని చేయాలి ఆ పని చేయాలని చెప్తారు. ఇంకా క్లీనింగ్ పని చేయడానికి, వంట పని చేయడానికి ఆడవాళ్ళు వస్తారు కదా, వాళ్ళకు మార్నింగ్ లేచిన వెంటనే ఈ రూమ్లు క్లీన్ చేసుకోవాలి, ఈ బాత్రూమ్లు క్లీన్ చేయాలి, తర్వాత వచ్చి ఈ పని ఇలా చేయాలి ఆ పని అలా చేయాలని వాళ్ళకు చెప్పే మాటలు వాళ్ళకు కూడా చెప్తారు. మీరు వచ్చిన ఇంట్లో ఎవరు లేరు అనుకోండి, మీకంటే ముందు వచ్చిన పని మనుషులు కానీ డ్రైవర్లు కానీ ఎవరు లేరు అనుకోండి, కువైట్ వాళ్ళే మీకు అర్థమయ్యేలాగా చెప్తారు. తీసుకెళ్లి మిమ్మల్ని ప్రతి రూమ్లోకి తీసుకెళ్లి ఈ రూమ్ ఇలా క్లీన్ చేయాలి, ఇవి ఇలా తుడవాలి, ఇది ఇలా చేయాలి అలా చేయాలని ఆడవాళ్ళకు చెప్తారు. మగవాళ్ళకు కూడా నువ్వు మార్నింగ్ లేచిన వెంటనే కార్లు క్లీన్ చేయాలి, ఈ పని చేయాలి ఆ పని చేయాలని ఇంగ్లీష్లో రాని వాళ్ళకు, కొందరు కువైట్ వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, కొందరు కువైట్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. వచ్చి రాని భాషలో వాళ్ళు కూడా మనకు అర్థం ఎలాగా చెప్తారు, మనం కూడా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మనమే చిన్నపిల్లలం కాదు కాబట్టి వాళ్ళు మూగి సైకిల్లో చెప్పినా కూడా మనం అర్థం చేసుకునేస్తాం. అప్పుడు మనం నెక్స్ట్ డే నుంచే మన పని మనం చేసుకుంటూ ఉండాలి. నెల అయిన తర్వాత మనకు ఖచ్చితంగా జీతం అయితే ఇచ్చేస్తాం. నువ్వు ఏ రోజైతే నువ్వు కువైట్ ఇంట్లో అడుగు పెడతావో ఆ రోజు నుంచే నీకు జీతం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా డ్రైవర్ అయితే లైసెన్స్ చేయించి నువ్వు డ్యూటీ ఎక్కే వరకు నువ్వు ఈ పని మాత్రం ప్రతిరోజు చేస్తుండాలి. ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే కార్లు కడుక్కోవడము, బయట ఏదైనా గలీజ్ ఉంటే కాంపౌండ్లో ఆ కాంపౌండ్ అంతా క్లీన్ చేయడము, కార్ పార్కింగ్ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోవడం, ఏదైనా చెట్లు ఉంటే నీళ్లు పెట్టుకోవడం, ఇలా ఉంటుంది. ఇంకా హౌస్ వైఫ్ పని చేసే వాళ్ళకు సేమ్ ఇంకా దివాణి పని ఉంటుంది కాబట్టి దివాణి అంతా క్లీన్ చేసుకోవడం, రోజు సాయంత్రం 3 గంటల నుంచి వాళ్ళకు టీ కాఫీ కాంచి పెట్టడం, వచ్చిన వాళ్ళకు టీ కాఫీ అందిస్తూ ఉండడం, ఇలాంటి పని చేస్తూ ఉండాలి. ఇది కువైట్ కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇలా ఉంటుంది డ్యూటీ. కొందరు అనుకోవచ్చు, మేము వెళ్ళిన రోజు నుంచి మాకు జీతాలు ఇస్తారో ఎవరో, ఏ రోజైతే డ్యూటీలో జాయిన్ అయితే ఆ రోజు నుంచి మాకు జీతాలు ఏమైనా ఇస్తారా ఏంటి అని కూడా డౌట్ ఉంటుంది. అలాంటి డౌట్లు ఏం పెట్టుకోవద్దండి. మీరు ఏ రోజైతే కువైట్ ఇంట్లో అడుగు పెడతారో ఆ రోజు నుంచే మీకు జీతాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఎడారిలో పని చేయడానికి వచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళని తీసుకొని చక్కగా ఎడారికి వాళ్ళు ఏడైతే పని చేయాలో అక్కడ తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ తీసుకెళ్ళిపోయేసి మీరు చేయాల్సిన పని ఇది. ప్రతిరోజు ఈ గొర్రెలకు ఈ మేపు వేసుకోవాలి, దీనికి ఈ గడ్డి వేయాలి. రోజు మార్నింగ్ ఉదయం పూట 2 సేపు వాటిని బయటికి తోలకెళ్ళి అలా తిప్పుకొని వచ్చి మళ్ళీ పలాంటాయనికి వాటిని లోపల తోలేయాలి. మళ్ళీ నిద్ర లేచిన తర్వాత దానిలో కింద ఏదైనా పేడ నుచ్చు అదంతా తోసుకోవడం, క్లీన్ చేసుకోవడం, దానిలోకి నీళ్లు మంచి చెడ్డ చూసుకుంటూ ఉండాలి. ఇలా ఉంటుంది గొర్రెల కాడ ఒంటెల కాడ ఉన్న వాళ్ళకు. కూరగాయ తోటల్లో అయితే సేమ్ మన ఇండియాలో ఎలా వ్యవసాయం చేస్తామో సేమ్ అలానే ఇక్కడ వర్క్ ఉంటుంది. మన తోటి మనుషులు ఉంటారు కాబట్టి ముందు వచ్చిన వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళు, వాళ్ళతో మనం కూడా ఫాలో అయిపోవచ్చు, చేసుకోవచ్చు. కువైట్ ఇళ్లలోకి వచ్చిన వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి పని కూడా మనకు నేర్పిస్తారు, వాళ్ళే చెప్పి ఇలా చేయి నేర్పిస్తారు. ఒక్కోసారి వాళ్ళకు గతమాయిస్తారు, కోపంగా మాట్లాడినట్టు మాట్లాడతారు. అయినా మీరేం భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొందరంతే ఇలా మైండ్ సెట్ గట్టిగా మాట్లాడతారు కువైట్ వాళ్ళు, అరుస్తారు గట్టిగా. అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాత భోజనానికి కూడా కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి. మన ఇండియాలో బాగా మనం కారం తింటాం, కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ తింటాం. ఇక్కడ కొద్దిగా చప్పగా ఉంటుంది. వీళ్ళు తినే వంటలకు మనం అలవాటు పడడానికి కొన్ని రోజులు టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ ఫుడ్ తింటారో, వాళ్ళు ఎలాంటి భోజనం తింటారో సేమ్ మనకు కూడా అదే పెడతారు కాబట్టి దానికి అలవాటు అవడం, ఇక్కడ భోజనానికి ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి అలవాటు పడడానికి కొన్ని రోజులు టైం పడుతుంది. అలవాటు అయితే చేసుకోవాలి మెల్లిమెల్లిగా. ఏది ఇచ్చినా తినేయాలి. ఇంకా మనం కడుపు కాలేటప్పుడు అది బాగున్నా బాగలేకపోయినా తినేసి బాగా పని చేసుకుంటూ ఉండాలి. ఇలా ఉంటుంది. చాలా మంది నాకు కామెంట్లు కూడా చేశారు, అన్న కువైట్ ఎయిర్పోర్ట్కి ఎవరు వస్తారు మమ్మల్ని తీసుకెళ్ళను ఏంటి, ఇలాంటి కామెంట్లు చాలా చేశారు. మేము వెళ్ళిన రోజు నుంచి మాకు జీతాలు ఇస్తారా ఎవరా, మేము కొత్తగా వెళ్ళిన తర్వాత ఏం పనులు చేయాలి ఏంటి, ఇలాంటివన్నీ చాలా మంది కామెంట్లు చేశారు. అందుకనేసి మీకు క్లారిటీగా అర్థం అవడానికి ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. మంచి వీడియోస్తో మీ ముందరకు వస్తూ ఉంటాను. లాస్ట్ అండ్ ఫైనల్, ఎవరికైనా వీసా వచ్చిన తర్వాత ఏదైనా ప్రాసెస్, మీకు మెడికల్, స్టాంపింగ్, పీసీసీ ఇలాంటి ప్రాసెస్ ఏదైనా చేయించుకోవాలనుకుంటే నాకు ఇన్స్టా ఐడిలో మెసేజ్ చేయండి. నేనే మీకు అన్ని చేసి కువైట్ అయినా, ఖత్తర్, దుబాయ్, మస్కట్ ఎక్కడికైనా సరే పంపిస్తాను. ఇబ్బంది ఏమి ఉండదు. మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, అన్ని చేయిస్తాను. ఓకే, అందరికీ బాయ్ ఫ్రెండ్స్. జై హింద్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.